ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 18,359 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 20,896 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 29,137 వ్యూస్ వచ్చినాయి. అండ్ లాస్ట్ వన్ క్లిక్ చేస్తా చూడండి, లాస్ట్ లో క్లిక్ చేస్తే 32,227 వ్యూస్ వచ్చినాయి. గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ చూడండి, స్క్రీన్ రికార్డ్ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. ఏంటిదంటే ముందు ఎస్ఈఓ చేయలేదు, ముందు ఎస్ఈఓ చేయక ముందు రిజల్ట్ ఎలా ఉంది, ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా చూడండి. ఇక స్క్రీన్ రికార్డ్ అయితే ఆనింది కదా మీకు చూపిస్తున్నా చూడండి. వీడియో పర్ఫార్మెన్స్ చూసుకోండి, జాగ్రత్త చూసుకుని మోటు పత్తులు వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ప్రజెంట్లీ ఎంత వ్యూస్ ఉన్నాయి మీకు చూపిస్తున్నా చూడండి. 33.1K వ్యూస్ ఉన్నాయి అండ్ 5.9% అండ్ ఇంప్రెస్ అంటే సిటిఆర్ బాగుంది. అవరేజ్ వ్యూస్ దృశ్యం చూసుకుంటే 1 minute 35 seconds అయితే ఇంత చూస్తున్నామట. ఏరో మార్క్ అయితే పైన చూపిస్తున్నమాట. మీకు ఇక్కడ చూపిస్తా ఏంటిదంటే సో లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా, ఏది ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నా. ఇంతకు ముందు నేను వీడియో అప్లోడ్ చేశాను, 2 days నాకు వ్యూస్ రాలేదు. సో దాన్ని నేను ఏం చేసిన అంటే ఎస్ఈఓ చేసి వదిలేసిన అనమాట. ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందంటే మీకు చూపిస్తుంది. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయి చూపిస్తా, మీకు క్లారిటీ వస్తాయి అనమాట. సో దీనికి ఎలా ఎస్ఈఓ చేస్తే వ్యూస్ వచ్చినాయి మీకు ఒక క్లారిటీ వస్తాయి అనమాట. చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ ఓవర్ యూ రీచ్ ఎంగేజ్ విత్ అన్ని ఉన్నాయి కదా, రీచ్ లో వెళ్ళిపోయి చూపిస్తా చూడండి, మొత్తం చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ 1 second ఓవర్ వ్యూలో సారీ. అండ్ ఇప్పుడు చూసుకుంటే గాయస్ ఇక్కడ 33.1K వ్యూస్ ఉన్నాయా చూడండి, జాగ్రత్త చూడండి. మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా, దీన్ని ఓపెన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ నుండి ఇలా వెళ్ళింది, ఇక్కడ వరకు ఆగిపోయింది. 2 days వరకు ఆగిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూడండి లైవ్ ప్రూఫ్ చూడండి, 2 days వరకు వ్యూస్ రాలేదు. ఎంత వ్యూస్ వచ్చినాయి మ్యాక్సిమం వ్యూస్ వచ్చినాయి. మోటు పత్తులు ట్రెండింగ్ నడుస్తుంది, ఈ మధ్యలో ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి దానికి ఏమైపోయిందంటే ఒక ఎంత వచ్చింది మీకు చూపిస్తాను. దాన్ని క్లిక్ చేస్తా, 2 days వరకు క్లిక్ చేస్తా. ఎంత వచ్చింది 4K ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి. అవునా 4K ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో చూడండి జాగ్రత్త చూడండి 4K 4,858 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి 2 days లో. సో దీన్ని రీచ్ ఎక్కువ పెరగాలి కాబట్టి నేను చేసిన అంటే ఈ రీచ్ సరిపోదు అంటే సో దీనికి ఇంప్రెషన్ పంపుతులేడా మరి ఏమైంది. సో చాలా క్రియేటర్స్కి అయితే వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, మరి నేనేం చేయాలి. సో దీనికి ఏమైనా మరి మళ్ళీ ఎస్ఈఓ చేసుకోవాలా అని అయితే సో థింకింగ్ చేసినాం. నా మైండ్లో థింకింగ్ వచ్చింది కాబట్టి నేను చేసినట్టే గాయస్ ఇక్కడ ఎస్ఈఓ చేసిన తర్వాత చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ 2 days ఆఫ్టర్ అనమాట. సో ఎస్ఈఓ చేసిన తర్వాత చూసుకోండి గాయస్ ఇక్కడ క్లిక్ చేస్తా 2 days కు 5.9K అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 9,600 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 18,359 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 20,896 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి 29,137 వ్యూస్ వచ్చినాయి. అండ్ లాస్ట్ వన్ క్లిక్ చేస్తా చూడండి, లాస్ట్ లో క్లిక్ చేస్తే 32,227 వ్యూస్ వచ్చినాయి. ఓవరాల్ చూసుకుంటే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు 33.177 వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట ఈ వీడియోకి అనమాట. సో మనం ఏం చేసిన అంటే ముందు ఎస్ఈఓ చేయలేదు, తర్వాత ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా వచ్చింది అనమాట. ఎవరికైతే వ్యూస్ వస్తలేవో మీరైతే ఇలా ఎస్ఈఓ చేసి వదిలేండి అనమాట. ఎలా చేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు గిన ఇన్ కేస్ ఒక 2K 3K వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయంటే దానికి మీరేం చేస్తారంటే చూపిస్తా, లైవ్ లో చూపిస్తా. ఇప్పుడు మీకు సో కొత్తగా బిగినర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకు 100 to 100 వ్యూస్ వస్తాయి. వాళ్ళకు కూడా ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. అంటే ఈ ట్రిక్ వాళ్ళకి రాదన్నమాట. 100 to 100 వస్తే సో ఈ ట్రిక్ అయితే రాదు. మీకు వేరే ట్రిక్ అయితే చెప్తాను. సో ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అని మొత్తం చెప్తా. అంటే కొత్త వాళ్ళకి ఎలా చేసుకోవాలి, ఎస్ఈఓ ఎలా చేసుకోవాలి మొత్తం చెప్తా. ఓకే వెయిట్ చేయండి, వీడియోలో అయితే వెయిట్ చేయండి. ఎందుకోసం అంటే స్కిప్ చేస్తే సో మళ్ళీ మీకు సో ఏం అర్థం కాదన్నమాట. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చేస్తా అంటే చూడండి, సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చిన చూడండి, జాగ్రత్త చూడండి. మీకు ఇక్కడ సో ఓవరాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఇక్కడ రీచ్ చూపిస్తుంది. దీని రీచ్ ఎంత వెళ్ళిపోయింది 4,80,000 రీచ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. చూడండి గాయస్ షాకింగ్ కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ వాచ్ టైం ఎంత చూపిస్తుంది చూడండి, 1 second ఎంగేజ్ వెళ్ళిపోయిందా చూడండి 847 వాచ్ టైం వచ్చింది. సో ఇక్కడ మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. ఇది ఛానల్ మానిటైజేషన్ కాలేదు, దీనికి ఎంత వ్యూస్ వస్తాయి ఫస్ట్ అది చూపిస్తుంది చూడండి. దీనికి సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిందంటే మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిండు 62 సబ్స్క్రైబర్స్ వచ్చిండు. సో ఇది కొత్త ఛానల్ మీకు చూపిస్తుంది. బ్యాక్ వస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు బ్యాక్ వచ్చి చూపిస్తా ఏంటంటే ఇది ఛానల్ చూడండి, కొత్త ఛానల్, ఇది సుజాత ఇంటి ముచ్చట ఛానల్, కొత్త ఛానల్ అనమాట. 566 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనమాట చూడండి. అండ్ దీనికి వాచ్ టైం అంటే ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను, అదే టాపిక్ పైన కిర్రాక్ రన్నింగ్ అవుతుంది అనమాట. దీనికి కూడా నేను ఒక 1 day ఆగి ఎస్ఈఓ చేసి వదిలేస్తా చూడండి. 649 వ్యూస్ అయితే వచ్చినాయి, 20 likes వచ్చినాయి, 13 hours అయింది అనమాట. దీనికి నేను 24 hours తర్వాత దీనికి కూడా ఎస్ఈఓ చేసి వదిలేస్తా. సో అప్పటి వరకు వెయిట్ చేస్తాను అనమాట. సో రిజల్ట్ అయితే పక్కా ఉంది. అండ్ ఏరో మార్క్ చూసుకుంటే అన్ని బాగున్నాయి చూడండి, అవునా. సో దీన్ని కూడా నేను ఎస్ఈఓ చేస్తా, మళ్ళీ చేస్తాను అనమాట. సో రిజల్ట్ అయితే బాగుంది. సో అప్పటి వరకు ఎంత వ్యూస్ వస్తే దాని మీదకి మనం ఎస్ఈఓ చేస్తాం.
చేసుకోవాలన్నమాట. చూడండి ఇది కూడా మనకు 33K అయితే వ్యూస్ అయితే వచ్చినాయి, 444 లైక్స్ అయితే వచ్చినాయి, 20 కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఓవరాల్ నాకైతే దీనికి SEO చేసుకున్నా కాబట్టి రిజల్ట్ అయితే వచ్చింది. మీకు ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోయి చూపిస్తాను. అంటే అన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన కాబట్టి అన్ని వీడియోస్కి ఎలా వ్యూస్ వస్తున్నాయి. సో నేను వేరే కంటెంట్ అప్లోడ్ చేస్తే ఎలా వ్యూస్ వచ్చినాయి చూడండి. 124 అండ్ 1 సెకండ్ 124, 85, 107, 76, 78, 71, 95 ఇలా వ్యూస్ వచ్చినాయి. సో ఈ ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ కావాలండి? 2 years 3 years పడతాయి ఛానల్ మానిటైజేషన్ కావడానికి. సో ఒకటే వీడియో నాకు సో చూడండి, సో ఇది వాచ్ టైం ఎంత ఇచ్చింది? 800+ వాచ్ టైం అయితే ఇచ్చింది అనమాట. ఇంకొక వీడియో వైరల్ అయిపోయింది అనుకోండి, ఛానల్ మానిటైజేషన్ అయిపోతాయి. సో అలా ఖచ్చితంగా మీరు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 hours ఆగిన తర్వాత దానికి ఎంత రీచ్ అయింది, దానికి ఏమవుతున్నది, వ్యూస్ వస్తున్నాయా లేవా, మీరు ఆగిపోయిందా లేదా చూసుకొని మీరు SEO చేసుకోవాలి. మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తా అంటే ఇప్పుడు నేను ఈ సెకండ్ వీడియో అనేది దీనికి SEO చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తా. ఏంటంటే దీనికి చూపిస్తా, ఓపెన్ చేస్తాను అనమాట. ఓపెన్ చేస్తే గాయస్గా చూసుకోవచ్చు, దీనికి వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతా చూడండి. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్గా చూసుకోవచ్చు, ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతాను. ఇక్కడ రీచ్లో వెళ్ళిపోతే చూసుకోవచ్చు, ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ కనిపిస్తుందా, ఇదేనండి చాలా ఇంపార్టెంట్. 24 hours తర్వాత మనకి ఇది సో రికమెండ్ చేస్తాయి అన్నమాట, అంటే కనిపిస్తాయి అన్నమాట. ఆ కనిపించిన తర్వాత దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. మొత్తానికి ఇవన్నీ స్క్రీన్ షాట్ నేను పెట్టినా, సో మొత్తం పెట్టినా. సో నేను ఏం చేస్తా అంటే మీకు పెట్టింది కూడా చూపిస్తాను. అన్న మీరు పెట్టిండో లేదో సో మీరు అనుకోవచ్చు, మీరు పెట్టింది కూడా చూపిస్తాను అనమాట. సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఒక నోట్బుక్లో రైట్ చేసుకోండి. మొత్తం చూపిస్తా, కొద్దిగా ఆగండి, వెయిట్ చేయండి. ఎందుకోసం అంటే బగాయించి వెళ్ళిపోకండి. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాం, మొత్తం తీసుకోండి. ఇవన్నీ వచ్చినది చూడండి, ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఓకే, మీకు ఒకటి ఎగ్జాంపుల్ కోసం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒకటే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు చూపిస్తాను అనమాట. సింప్లీ బ్యాక్ వస్తాను. ఇప్పుడు ఎడిట్లో వెళ్ళిపోతాను. ఎడిట్లో వెళ్ళిపోయి మీకు చూపిస్తా ఏంటిదంటే పెట్టినాను లేదా కొన్ని పెట్టినాయను. సో నాకు 24 hours ఎన్ని వచ్చినాయండి, కొన్ని వచ్చినాయి అనమాట. మీకు చూపిస్తా చూడండి. షోమర్ సెలెక్ట్ చేసి అండ్ డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి అండ్ చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ పెట్టినా ట్రెండింగ్ కీవర్డ్స్ పెట్టినా చూడండి. అవునా, ట్రెండింగ్ కీవర్డ్స్ పెట్టినా చూసుకోవచ్చు. ఇవన్నీ పెట్టినా చూడండి. 1 2 3 4 5 6 7 ఇవన్నీ పెట్టినా, ఓవరాల్ పెట్టినా చూడండి. అవునా, పెట్టినా. సో పెట్టిన తర్వాత రిజల్ట్ అయితే పక్కా వచ్చింది. మళ్ళీ నేను ఇక్కడ ఏం చేసిన అంటే అట్రిబ్యూషన్ వెళ్ళిపోయి ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ పెట్టినా చూడండి. అవునా, ఇవన్నీ పెట్టినా మళ్ళీ చేంజ్ చేసేసిన, మొత్తం చేంజ్ చేసిన తర్వాత నేను చేసిన అంటే ఫ్రెష్ కీవర్డ్స్ అయితే పెట్టినా అనమాట. అంటే ట్యాగ్స్ పెట్టినా అనమాట. ట్యాగ్స్లో పెట్టినా, కీవర్డ్స్లో పెట్టినా అనమాట. మొత్తం పెట్టిన తర్వాత సో సేవ్ చేసి వదిలేసిన, రిజల్ట్ అయితే పక్కా వచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నది మీరు ఏం చేస్తారంటే సింపుల్లీ మీకు చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఒకటి స్క్రీన్ కాస్ట్ యాప్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, కాపీ టెక్స్ట్ అనే స్క్రీన్ ఉందా, మీకు చూపిస్తా, మొత్తం చూపిస్తా, లైవ్లో చూపిస్తా. సో అప్పటి వరకు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేసి సో అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, హైప్ చేసి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి అనమాట. ఓకే, సో ఫాలో అయిపోయిన తర్వాత డన్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే, అండ్ ఇక మన ఛానల్లో కామెంట్ పిన్ చేయబోతున్నా, ఖచ్చితంగా కామెంట్ పిన్ చేస్తా. అండ్ తర్వాత మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది, జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అన్ని ఛానల్స్లో మెంబర్షిప్ ఉంది. సో అది ఎందుకన్నా అనుకుంటే మా టీం మొత్తం ఫాలో అవుతారు అండ్ ఇంకా మీకు ప్రమోషన్ చేస్తామంట. ఓకే, సో తొందరగా ప్రమోషన్ చేస్తాం. ఓకే, సో చేసుకోండి లేదా స్కిప్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్యాలరీకి వెళ్ళిపోండి. ఇలా గ్యాలరీకి వెళ్ళిపోతే గాయస్ ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో దాన్ని ఇక్కడ ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత డన్ చేసేయండి. డన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నా మనకి ఇక్కడ డిస్ప్లే అయింది కదా, మన ఫింగర్తో ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఇట్లా అన్ని మనకు కీవర్డ్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఇట్లా మనం తీసుకుంటాం. లేదా మనం నోట్బుక్లో రైట్ చేసుకోవాలంటే రైట్ చేసుకోవచ్చు, లేదా టైపింగ్ కూడా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మనం డిస్క్రిప్షన్లో వెళ్ళి సో టైప్ చేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు తొందర అయితే కాబట్టి ఇలా చేసినాం అనమాట. అండ్ ఓకే వేస్తుంది. మనకు జస్ట్ ఫ్యూ మినిట్లో మనకు ఒక టెక్స్ట్ అంటే టెక్స్ట్ మొత్తం సపరేట్ వేసి ఇస్తాం చూడండి. అవునా, సపరేట్ వేసి ఇచ్చింది. కొన్ని మిస్టేక్స్ అయితే అనమాట, ఇవి తీసేయండి. 80 వచ్చింది చూడండి. ఈ 80 1 సెకండ్ ఎడిటింగ్ ఇది జీ పోయింది అనమాట. అండ్ ఇప్పుడు చూడండి ఇవన్నీ మిస్టేక్ అయితే కొద్దిగా తీసేయండి. ఇట్లా 80 తీసేయండి. అండ్ ఇక్కడ 78 తీసేయండి. అండ్ ఇక్కడ 26 ఇట్లా తీసేయాలన్నమాట. ఇట్లా తీసేస్తేనే వర్త్ అవుతాయి, లేకపోతే వర్త్ అవ్వ అనమాట. ఓకే, అండ్ 14 తీసేయండి, దగ్గర చేయండి. అండ్ ఇది 14 తీసేయండి. అండ్ ఇది 14 ఇది దగ్గర చేయండి. ఓకే, సో ఇట్లా అండ్ 10 తీసేయండి అండ్ దగ్గర చేయండి. ఓకే, సో ఇవన్నీ కీవర్డ్స్ అయినాయా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కదా సింపుల్ లాగి బట్టి అండ్ సెలెక్ట్ ఆల్ చేసి అండ్ ఇప్పుడు కాపీ చేసుకొని సింపుల్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నేను ఏ దాంట్లో వెళ్ళిపోతా అంటే సింపుల్ మీకు చూపిస్తా చూడండి. ఇందులో వచ్చిన వైటిష్లో వచ్చిన సో సింపుల్ బ్యాక్ వస్తాను. ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ ఫస్ట్ వీడియో ఇప్పుడు 452 వ్యూస్ వచ్చినాయి కదా, దీనికి ఓపెన్ చేస్తాను, ప్లే చేస్తానండి. అండ్ ఓపెన్ చేస్తాను అంటే సారీ ఎడిటింగ్లో వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు మీకు సెకండ్ ర్యాంక్లో ఉంది ఇదైతే. సో దీనికి పెన్సిల్ కూడా వెళ్ళిపోతాను. అంటే మీకు ఎలా పేస్ట్ చేయాలని మీకు చూపిస్తాను అనమాట. షోమర్ సెలెక్ట్ చేసి డిస్క్రిప్షన్లో వెళ్ళిపోయి అండ్ ఇంకా ఇప్పుడు సో ఇక్కడ అయితే పేస్ట్ చేస్తాను అనమాట. కిందికి వచ్చేసి
పేస్ట్ చేసేస్తాను. అవునా, పేస్ట్ చేసిన. సో అట్లా పేస్ట్ చేసిన తర్వాత సింపుల్ బ్యాక్ వస్తాను అండ్ మీ కళ్ళ ముందట సేవ్ చేస్తున్నారు. ఇలా సేవ్ చేసేయాలి ఆ వీడియోకి కొద్దిగా అండ్ ఇంకా సర్చ్ బార్లో పంపడానికి సో ప్రయత్నిస్తాయన్నమాట అండ్ ఈ యూట్యూబ్ అల్గోరిథం అనమాట. ఓకే, సో అలా అయితే చేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత సో మీరు ప్రాపర్లీ అండ్ సేవ్ అయితే చేసుకోండి, సేవ్ చేసి వదిలేయండి అనమాట. ఓకే, సేవ్ చేసి వదిలేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎవరికైతే ఇంత వ్యూస్ వచ్చినాయి 5K, ఒక 2K, 3K ఇట్లా వ్యూస్ వచ్చిన తర్వాత యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అలా కనిపించిన తర్వాత సో మీరు ఆ కీవర్డ్స్ తీసుకొని మన ట్యాగ్స్లో యాడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసి వదిలేయండి. వితిన్ మళ్ళీ 24 అవర్స్లో మీరు రిజల్ట్ అయితే పక్కా చూస్తారు అనమాట. అలా అదే ఒకటి. ఇప్పుడు మనకు బిగినర్స్కి ఎలా, ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ మీరు ఏ కంటెంట్ పైన మీరు కంటిన్యూగా వెళ్తున్నారు కదా, ఆ వీడియోస్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో ఆ వీడియోస్ పైన మనకు కీవర్డ్స్ అనేది రికమెండ్ చేస్తాయి, టైటిల్ రికమెండ్ చేస్తాయి. ఎలా రికమెండ్ చేస్తే మీకు చూపిస్తామండి. డాష్ బోర్డ్లో వెళ్ళిపోతాను చూడండి. అవునా, డాష్ బోర్డ్లో వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను అనాలిటిక్స్లో వెళ్ళిపోతాను చూడండి. అనాలిటిక్స్లో ఇట్లా వెళ్ళిపోతే కాదు చూడండి, మాకు ఇక్కడ ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్, ట్రెండ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ట్రెండ్స్ సెలెక్ట్ చేస్తాను. ట్రెండ్స్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రీసెంట్లీ వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇంట్లో దొంగలు పడ్డారు, లక్షల్లో లాస్ అని ఏదైతే థంబ్నెయిల్ పెట్టారు. సో ఇది ట్రెండింగ్ నడుస్తుంది. ఎందుకు ట్రెండింగ్ నడుస్తుంది అంటే ఇప్పుడు మనకు క్లిక్ బెట్ థంబ్నెయిల్ ఉంటేనే ఆడియన్స్ దాన్ని క్లిక్ చేస్తున్నారు, లేకపోతే క్లిక్కే చేస్తలేరు. మీరు కంటిన్యూ ఎలా, ఇప్పుడు చూడండి నేను వ్లాగ్ తీస్తున్నా అండి, ఈ వ్లాగ్ ఇటు వెళ్ళాను అంటే ఎవరైనా చూస్తారండి? చూడరు. అవసరమే లేదు, వాళ్ళకి చూడాల్సిన అవసరమే లేదు. ఎన్నో వ్లాగ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ఎందుకు అవసరం ఉంటాయండి చూడాల్సింది? ఇప్పుడు చూడండి, ఇంట్లో దొంగలు పడ్డారు, లక్షల్లో లాస్ అని ఇప్పుడు వీళ్ళు టైటిల్ అంటే థంబ్నెయిల్లో టెక్స్ట్ పెట్టారనమాట. సో అలా థంబ్నెయిల్లో టెక్స్ట్ పెట్టినారు కాబట్టి సో వాళ్ళకు దాన్ని క్లిక్ బెట్ లాగా పెట్టినారు. అండ్ క్లిక్ బెట్ లాగా పెట్టినారు కాబట్టి దాన్ని క్లిక్ చేసేలాగా ఆల్రెడీ ఉందన్నమాట. సో అట్లా చూస్తారనమాట ఆడియన్స్. అలా చూస్తారు కాబట్టి ఆ ట్రెండింగ్లో నడుస్తారు. 2 వీక్స్లో 8 లాక్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తాం మీకు చూడండి కాదు ఇక్కడ. ఇప్పుడు చూడండి 4 వీక్స్లో డబ్బుని నాశనం చేసే మొక్కలంట. సో ఇది డిఫికల్ట్గా అంటే ఎలా ఉందంటే చూడడానికి క్లిక్ చేసేలాగా ఉందన్నమాట. అలా మీరు సో చూజ్ చేసుకోండి టాపిక్ అయితే. దీనిపైన మీరు సో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఏంటంటే చూపిస్తా చూడండి. ట్రెండ్స్లో వచ్చినమ్మా, ఇక్కడ మనకు సర్చబుల్ కీవర్డ్స్ అయితే రాలేదు. ఈ కొత్త ఛానల్ కాబట్టి సర్చబుల్ కీవర్డ్స్ అయితే రాలేదు. సో ఇట్లా కొత్తగా కొనాలకి అయితే రాదన్నమాట. ఇక్కడ మీకు ఓపెన్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఏమన్నా సర్చబుల్ కీవర్డ్స్ ఉన్నాయంటే రాలేదు చూడండి. అవునా, ఏ కీవర్డ్స్ కూడా రాలేదన్నమాట. సో ఇప్పుడు మీకు వేరే ఛానల్ లాగిన్ చేసి చూపించాలంటే చూపిస్తారనమాట. అప్పటి వరకు రీసెంట్ వీడియో అయితే ఉందో దీనిపైన మీరు వీడియో చేసే ప్రయత్నం అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎందుకోసం అంటే కొత్త వాళ్ళు దీనిపైన వీడియో చేసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఇట్లా రీసెంట్ వీడియో సెలెక్ట్ చేస్తారు చూడండి. ఇవన్నీ వైరల్ వీడియోస్ అనమాట. ఖచ్చితంగా దీనిపైన మీరు వీడియో చేసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తే మీకు రిజల్ట్ అయితే వస్తుంది. కొత్త వాళ్ళకు ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక వీడియో వైరల్ కాదనమాట. ప్రతి వీడియో వైరల్ కావాలని సో లేదనమాట. ఇక్కడ మీకు ఏ వీడియో లక్కీ అండ్ సాధిస్తుందో తెలియదు అనమాట. మీ ఛానల్కి మానిటైజేషన్ కోసం ఏదొక్కటే వీడియో మీకు మానిటైజేషన్ చేసేస్తారు అనమాట. అలా అన్ని వీడియోస్ మానిటైజేషన్ చేసి బట్ ఇక్కడ మీకు ప్రాపర్లీ వీడియో తీయండి అనమాట. సో ఏదో వీడియో తీసేసి అప్లోడ్ చేస్తా అంటే వ్యూస్ రావడం. ఓకే, సో అట్లా. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక ఛానల్ లాగిన్ చేసి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు చూసుకోవచ్చు శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్లో వచ్చాను. ఇప్పుడు అనలిటిక్స్లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్లో వెళ్ళిపోతే ఇక్కడ ట్రెండ్స్ కనిపిస్తుందా, ట్రెండ్స్ సెలెక్ట్ చేస్తుంది చూడండి. నాకు ఎలా వస్తుందో మీకు చూపిస్తుంది చూడండి. చూసుకోవచ్చు కదా, ఇక్కడ టాప్ సర్చెస్ కనిపిస్తుందా, ఆడియన్స్ టాప్ సర్చ్ చేస్తుంది. ఇలా మనకు కనిపిస్తుంది అన్నమాట. దీన్ని ఒక్క వేసేసి ఇప్పుడు కొత్త వాళ్ళకు ఇన్ కేస్ ఇలా వస్తే మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కీవర్డ్స్ డిస్క్రిప్షన్లో ట్యాగ్స్లో అన్నీ పెట్టేయండి. సో ప్రతి వీడియోకి పెట్టేయండి. ప్రతి వీడియోకి పెడితే మీ వీడియో సర్చబుల్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా వెళ్ళిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా అయితే కీవర్డ్స్ అయితే పెట్టి ఇదేనండి బిగినర్స్కు సో హుక్ అన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలనుకున్నా. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోండి అంటే సర్చ్ కీవర్డ్స్ ఏవైతే వస్తాయో, సర్చ్ టర్మ్స్ కీవర్డ్స్ ఏవైతే వస్తాయో అవే కీవర్డ్స్ మనకు చాలా చాలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఓకే, సో మీరు ఉపయోగించి వీడియో అయితే వైరల్ చేసుకోండి. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్.